అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దిస్ ఇస్ డాక్టర్ శ్రావణి, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి శంకరపట్నం. నిన్న ఒక 9 మెంబర్స్ కేజీబీవీ స్కూల్ నుంచి ర్యాట్ బైట్తో రావడం జరిగింది. మేము వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ఇట్లాంటి కేసెస్ రాకుండా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పడం జరిగింది. చిన్న బైట్స్ జరిగినాయి అంతే. ఎంఈఓ శంకరపట్నం, కేజీబీవీ శంకరపట్నం లోపల పిల్లలకు ఎలుకలు కరిచిందని తెలియగానే ఈరోజు పొద్దున శంకరపట్నం కేజీబీకి సందర్శించడం జరిగింది. వారు పిల్లలకు కూడా మొన్న కరవగానే పొద్దున హాస్పిటల్ తీసుకెళ్ళారు. చిన్న మైనరు వేలుకు, కాలు వేలుకు, తర్వాత చేయి వేలుకు ఎలుకలు కరవడం జరిగింది. డాక్టర్ గారు సంబంధిత ట్రీట్మెంట్ చేసి పంపించారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. పిల్లల్ని ఎంక్వైరీ చేసిన ఇప్పుడే అలా 5 పిల్లల్ని చూసిన. ఇంకా కూడా ఇంకేదైనా క్లాసులు ఉన్నా కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం. ఇదివరకు జరిగినట్టు మరి మా దృష్టికి రాలేదు. ఏదైనా జరిగినప్పుడు చిన్న ఏదైనా అయితే జ్వరం వచ్చినా ఏదైనా నియర్ బై పక్కనే హాస్పిటల్ ఉంది, ఏది ఉన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా ఎలుకలు అంటే ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం, ఏ రూమ్లో ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయని. ఇప్పటివరకు కనిపించలే. వీటికి బైట్స్ కూడా పెట్టి, అంటే ఎలుకలు పట్టేటివి కూడా ఎక్కువ పెట్టి వాటిని ఎలుకలు లేకుండానే చేస్తాం. నేను కేజీబీవీ శంకరపట్నంలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా స్కూల్లో పిల్లలకి ఎలుకలు కరిచాయి అనేది న్యూస్ మాకు మొన్న నైట్ జరిగింది. ఎలుకలు అనేటివి నిన్న తెలియగానే, నిన్న మార్నింగ్ పిల్లలు చెప్పగానే వెంటనే ఇక్కడ ప్రైమరీ హాస్పిటల్ మాకు పక్కనే ఉంటుంది కాబట్టి వెంటనే తీసుకెళ్ళినాము. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇప్పించారు. వాళ్ళకి అవసరమైన ఇంజెక్షన్స్, టీటీ ఇప్పించాము. పిల్లలు బాగానే ఉన్నారు. కొందరికి చేయి వేలికి, కొందరికి కాలుకి అంటే ఎలుకలు కొరికినట్టు కనిపిస్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న నైట్ కూడా పిల్లలకి మళ్ళీ ఆ రూమ్లో ఉంటే ఫోబియా ఒకటి ఉండి మళ్ళీ నిద్రపోరు సరిగా అనేసి వేరే రూమ్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే పిల్లలు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎప్పుడైనా ఏ చిన్న ఇష్యూ అయినా, దగ్గు, జలుబు లాంటి జ్వరం, ఏ కంప్లైంట్ వచ్చినా మాకు దగ్గరలో పిహెచ్సి ఉంది కాబట్టి వెంటనే పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. పిల్లల విషయంలో ఎలాంటి నెగ్లిజెన్స్ చేయమండి. మాకు ఏఎన్ఎం గారు ఉన్నారు, టీచర్ల ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఏ విషయం చెప్పినా పిల్లలకి వెంటనే రెస్పాండ్ అయ్యి తగిన చర్యలు తీసుకుంటూ ఉంటాం. ఏమన్నా ఉంటే ఏ విషయమైనా వెంటనే పిహెచ్సికి తీసుకెళ్తాము, ప్రైమరీ ఇప్పిస్తామండి. లేదండి. ఒకవేళ ఏమైనా పిల్లలు భయపడి చెప్పినా కూడా మేము వెంటనే వాళ్ళకు ఒకటి మైండ్లో ఉండిపోతుందని వెంటనే ప్రైమరీ హాస్పిటల్ తీసుకెళ్తాము, ట్రీట్మెంట్ ఇప్పించేస్తాము. ఏ విషయమైనా మేము పిల్లల్ని వదిలేసి అయితే ఉండము. నాఫ్తలిన్ గోళీలు ఇలాంటివి తీసుకుంటున్నామండి, ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.